సిలిండర్లు 500కి ఇచ్చినందుకు కోపం ఉంటుందా? ఎందుకు కోపం ఉంటుందని నేను అడుగుతున్నా అధ్యక్ష. చెప్పండి, నా మీద కోపం మీకుంటుంది. మీ కుర్చీ గుంజుకున్నాను కోపం ఉంటే, మీకు అధికారం కోల్పోయిన దుఃఖంలో మీకు కోపం ఉండొచ్చు. నిన్న మొన్న సోషల్ మీడియాలో భూభారతి మీరు ధరణి పేరు మీద వేల లక్షల ఎకరాలు కొల్లగొట్టినందుకు, ప్రక్షాళన చేసి భూభారతి తెచ్చినందుకు, పేదల భూములు పేదలకు ఇవ్వాలన్నందుకు నా మీద కోపం ఉంటుంది. దేనికి నా మీద కోపం ఉంటుంది అధ్యక్ష? పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులో పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే, వాళ్ళ మీద పోలీసులు కేసు కడితే మీకు దుఃఖం వస్తుంది. అసలు ఈ భాష ఆ సోషల్ మీడియాలో పెట్టినట్టు ఒకసారి చూడండి అధ్యక్ష. 2014-15లో కొత్తగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు TV9లో ABNలో ఏదో వెటకారంగా ఒక చిన్న సన్నివేశాన్ని వేస్తే వాటిని సంవత్సరం పైన ఈ రాష్ట్రంలో బ్యాన్ చేసిండు అధ్యక్ష. రవి ప్రకాశం జైల్లో పెట్టాను, కృష్ణ మాదిగన్ జైల్లో పెట్టాను, చాలా మంది జర్నలిస్టులు. ఇవాళ జైలుకు పోయిన అమ్మాయి కూడా SC/ST కేసులు ఆ రోజు ఎస్సీలను అవమానించింది, జైలుకు పోయి వచ్చిన అమ్మాయి. ఎవరు జర్నలిస్ట్ అని నేను అడగదలుచుకున్న అధ్యక్ష, జర్నలిస్టులని వేదిక మీద నుంచి INPR లేకపోతే DAVP ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాలు, వాళ్ళు ఇచ్చే ID కార్డులు ఉన్నోళ్ళు జర్నలిస్టులా? ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రాజకీయాల ప్రజా జీవితంలో ఉన్నది మేము. విమర్శించండి, విశ్లేషించండి, మా గురించి మాట్లాడండి. ఆడబిడ్డల గురించి, ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు, నిజాంలకు, భూస్వాములకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీవ్ గోండు, కొమరం భీమ్, ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య, ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మనగాడు. ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి. ఆడ మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే బలహీనం అయిపోయినట్ట అధ్యక్ష? అట్లా అనుకుంటుర్రా? ఓపిక పట్టిన అధ్యక్ష, నేను మర్యాదకుంటున్నా. మీకు ఎంతమంది ఉన్నారో తెలియదు. నాకు చికాకు వచ్చిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి బట్టలిప్ప తీసుకొడతారు అధ్యక్ష ఒక్కడినొక్కడిని. నేను వద్దంటున్నా కాబట్టి, చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి, చట్టాల పట్ల, శాసనాల పట్ల, ఈ భారత రాజ్యాంగం పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ఏమనుకుంటూ ఊరుకుంటున్నాం అధ్యక్ష. అది మా చేతగాని తనం కాదు. చంద్రశేఖరరావు గారు, నీ పిల్లలకు చెప్పు, ఇది మంచిది కాదు, నువ్వు అనుకుంటున్నావేమో ఇట్లా ఏదో చేస్తే మానసికంగా కుంగదీసి దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని నువ్వేమన్నా కలలుగా అంటే నువ్వు అనుకుంటున్నావేమో. అట్లా కుదరదు చంద్రశేఖరరావు. నేను చెప్పదలుచుకున్నా, హద్దు దాటితే, మాట జారితే దాని ఫలితం ఎట్లుంటుందో అనుభవిస్తారని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. పదవి ఎంతకాలం ఉంటుందని కాదు, ఎట్లా ఉన్నామనేదాన్ని నేను లెక్క కడతా అధ్యక్ష. ఆత్మగౌరవం చంపుకొని పదవి కోసం లాలూచిపడి దిగజారే రాజకీయాలు నేను చేయను అధ్యక్ష. ఉన్నంత కాలమే ఉంటా, నిటారుగుంటా, నికార్సుకుంటా. ఏది పడితే అది మాట్లాడితే ఇక నుంచి ఊరుకొని నేను చెప్పదలుచుకుంటా. మీరు అనుకుంటున్నాం ఏది పడితే అది బాగా మాట్లాడితే చెల్లిపోద్ది, లేకపోతే కోర్టుకు పోతే బెయిల్ వస్తుంది, లేకపోతే ఈడిపోతే అది వస్తుంది, ఆడిపోతే ఇది వస్తుంది, మానసికంగా మమ్మల్ని దెబ్బతీసి ప్రయోజనం పొందాలని. అవసరమైతే చట్టాన్ని సవరించే పని అని చేస్తాం. ఏం భాష అధ్యక్ష? ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆడపిల్లలు ఆ రకమైన భాషను వాడి ఆడపిల్లలే వాళ్ళ ప్లాట్ఫామ్లలో పోస్టింగ్ చేస్తే ఇది మంచిదా అధ్యక్ష? ఏం సాంప్రదాయం? తెలంగాణలో ఇట్లాంటి సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా అంత పెద్ద ఎత్తున భావోద్వేగాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి భాషా ప్రయోగం జరగలేదు అధ్యక్ష. ఇదెక్కడి వింత పోకడలు, పైశాచిక ఆనందం అధ్యక్ష?
వీటిని క్షమించే సమస్యనే లేదు అధ్యక్ష. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. చంద్రశేఖరరావు గారు వినండి, మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. ఇలాంటి సాంప్రదాయం సంస్కృతి భవిష్యత్ తరాలకు ఇవ్వదలుచుకోలేదు. దీన్ని ఇక్కడనే పాతరేయదలుచుకున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షంగా మీరు మాట్లాడండి, చెప్పండి, విమర్శించండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవిస్తాం. భారతీయ జనతా పార్టీ కూడా మా ప్రతిపక్ష పార్టీ. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉండ్రు. ఆ అధికారాన్ని మనం రాష్ట్రానికి ఉపయోగించేదానికి చేస్తున్నాం. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు. జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవీకి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అనేమన్నా ఏషాలు వేయదలుచుకోరు. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధి నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ వాళ్ళ గుర్తింపు కార్డు ఏందో మీరు నిర్ణయించండి. అది ఏదో ఏ లైన్ మీరు చెప్తారో చెప్పండి. వాళ్ళని మినహాయిస్తాము, మిగతా వాళ్ళు మాట్లాడేదాన్ని విశ్లేషిస్తాము. మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోశిస్తున్నారు అసెంబ్లీలో. మరి మిగతా వారి కుటుంబాలు లేవా? వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు, మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మీరు మా పిల్లలతో సహా, మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు, నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో, ఇక్కడైనా సిగ్గు తెచ్చుకో. ఇప్పుడే మేమిద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం. పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు, డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు, అదేవిధంగా మా నాయకులందరం మరి ఈరోజు వారికి సంఘీభావం చెప్పడానికి, వారికి ధైర్యం చెప్పడానికి, మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే, రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం. వారికి ధైర్యం చెప్పాం. తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. నువ్వు జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు. మేమందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమాల్లోంచి వచ్చిన వాళ్ళం. ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు. జైళ్లకి, కేసులకి, బెదిరింపులకి, నీ ఊకదంపుడు ఉపన్యాసాలకి భయపడేటోడు ఎవడు కూడా లేడు. పెట్టుకో, ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం చేసుకుంటావో చేసుకో. కానీ ఒకటి మాత్రం పక్కా, రేవంత్ రెడ్డి గారు, రేపు ఇదే శాస్తి నీకు కూడా జరుగుతుంది. నిన్ను ఈ రోజు నీకు వంతపాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది. నేను జర్నలిస్టు సోదరులను కూడా అడుగుతా ఉన్నా, సోదరిమణులను కూడా అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు. కేవలం వాళ్ళ తప్పేంది? ఈరోజు జనం తిడుతుంటే, జనం ఆక్రోశిస్తుంటే వారికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే తప్ప, వారి వేదనను రాష్ట్రం ముందు ఆవిష్కరించడం తప్ప, సమాజం ముందు బయట పెట్టడం తప్ప ఏం చేశారండి తప్పు? వాళ్ళకి జైల్లో పెట్టాల్సినంత తప్ప ఏం జరిగింది? అందుకే నేను అనేది, ముఖ్యమంత్రి గారు కుటుంబాలు అందరికీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మన జర్నలిస్ట్ సోదరులు కూడా, పత్రికా ప్రపంచం, డిజిటల్ మీడియా ప్రపంచం కూడా మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రజలు నిలదీస్తూనే ఉంటారు. మరి పత్రికలు కూడా నిలదీస్తూనే ఉంటాయి, జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ, ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు. నిన్న స్టేషన్ గన్పూర్ పోయారు ముఖ్యమంత్రి గారు. అక్కడ చెప్తున్నాడు 71,000 కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు.
ఎవరి వల్ల తగ్గింది? ఎవరి అనాలోచిత, ఎవరి నెగటివ్ పాలిటిక్స్ వల్ల, నెగటివ్ పాలసీస్ వల్ల, నెగటివ్ ధోరణి వల్ల తగ్గింది? చెప్పండి మీరు. ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు, మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు, రుణమాఫీ చేసినాం, అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు. మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, అంతా బాగుంది, ముఖ్యమంత్రి గారు 18 గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు. మరి అంతా బాగుంటే 71,000 కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది? అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది? తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది? దీనికి సమాధానం ఉందా? తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగులు, కానీ ఈ తెలంగాణ రైజింగ్, తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు, కన్ఫెషన్ ఇచ్చినాడు. అవును, తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినావు. పిచ్చోడి చేతుల రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో ఆయన విధానాల వల్ల, ఆయన నెగటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది. మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది. మేము ఇవాళ తీవ్రంగా ఈ అరెస్టును, ఈ వేధింపులను ఖండిస్తూ మా పార్టీ తరఫున మరి అందరం కూడా వారికి ధైర్యం చెప్పడానికి వచ్చాం. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జర్నలిస్ట్ సోదరులకు నేను చెప్తా ఉన్నా, ఈ రోజు ఒక ఇద్దరికి జరిగింది, రేవతి గారికి, తన్వి యాదవ్ గారికి. రేపు మీకు కూడా జరగొచ్చు, రేపు ఇంకొకరికి జరగొచ్చు. వాళ్ళకి జరిగిందిలే మనకేమి అని నిర్లిప్తంగా ఉంటే, ఉదాసీనంగా ఉంటే రేపు మీ మీద కూడా పడతారు, మిమ్మల్ని కూడా లోపల పెడతారు. కాబట్టి దయచేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడే విధంగా రాహుల్ గాంధీకి, ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాల్ని మళ్ళీ గుర్తు చేసే విధంగా దయచేసి మీడియా కూడా గొంతు విప్పాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతూ